గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్ లో ఉన్న రేవంత్ సర్కార్ అదే జోరుతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటుందని సమాచారం. వచ్చే ఫిబ్రవరి 2వ వారంలోగా వీటిని పూర్తి చేయాలని భావిస్తుంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపే ఈ ఎన్నికలు పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. జనవరి 3వ వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది. అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీతో పాటుగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అటు ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఫిబ్రవరి నెలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యేలోగా పూర్తి చేయాలనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. జిహెచ్ఎంసీతో కలిపి మొత్తం 8 కార్పొరేషన్లు 125 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆలోచన చేస్తోంది. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు సంబంధించి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ 2 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మినహాయింపు మున్సిపాలిటీలో ఓటర్ జాబితాను కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఓటర్లకు సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం జాబితా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న అధికార పార్టీ అదే ఊపుతో రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతుంది. విద్యార్థులకు పరీక్షలు సీజన్ మొదలయ్యే లోపల అంటే ఫిబ్రవరి 2వ వారం నాటికి ఈ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జనవరి 3వ వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించినట్లు కూడా తెలుస్తోంది. దాంతో కమిషన్ అధికారులు ఇప్పటికే సంబంధించినటువంటి ఏర్పాట్లు మొదలు పెట్టారని కూడా చెప్పాలి. జనవరి కల్లా ఓటర్ల జాబితాను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలనేది కూడా సూచించడం జరిగింది. రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లకు ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది. ఏదైతే గడువు ముగియనుందని కూడా చెప్పాలి. అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయని కూడా చెప్పాలి. జిహెచ్ఎంసీతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనుంది. అయితే హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఓవరాల్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఇటువంటి ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలుస్తుంది. దాంతో పాటు కొత్తగా కొన్ని నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చిందని కూడా చెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో జిహెచ్ఎంసీతో పాటుగా అది కలిపి మొత్తం 8 కార్పొరేషన్లు 120 మున్సిపాలిటీలు ఉంటాయి. ఫిబ్రవరితో గడువు ముగిసిపోనున్న జిహెచ్ఎంసీతో కలిపి మిగతా పట్టణ స్థానిక సంస్థలు ఎన్నికలను కూడా అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే, అది కూడా విద్యార్థులకు పరీక్ష సీజన్ మొదలయ్యేలోపు అన్ని పూర్తి చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అటు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని 2 మున్సిపాలిటీలు పాలక వర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో వాటిని మినహాయించనున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాను కూడా సిద్ధం చేసేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండేందుకు జనవరి 2వ వారం కల్లా ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తుందని కూడా చెప్పాలి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పట్టణ స్థానిక సంస్థల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అక్టోబర్ లో ప్రభుత్వం 2,780 కోట్లను విడుదల చేసిందని చెప్పాలి. జిహెచ్ఎంసీ మినహా మిగతా అన్ని పట్టణ స్థానిక సంస్థలకు విడుదలైన ఈ నిధుల ద్వారా 2,432 పనులు చేపట్టనున్నాయని కూడా చెప్పాలి. ఇవే కాకుండా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలకు
అటు 15 కోట్లు, శివార్లలోని గ్రామ పంచాయతీలను విలీనం చేసుకున్న మున్సిపాలిటీలకు 20 కోట్లు, కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు 30 కోట్ల చొప్పున అదనంగా మంజూరు చేశారని కూడా చెప్పాలి. కేంద్ర పథకాల ద్వారా అటు రావాల్సిన రాష్ట్ర వాటా నిధులు రప్పించేందుకు కూడా అధికారులు కృషి చేస్తున్నారని కూడా చెప్పాలి. ఒకేసారి పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడంతో రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని కూడా చెప్పాలి. జనవరి చివరి నాటికి పనులన్నీ కొలిక్కి తేవాలనేది కూడా అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద వరుస ఎన్నికలతోటి కూడా అటు రాష్ట్రంలో ఏదైతే అధికార పక్షం ముందుకెళ్తుందని కూడా చెప్పాలి. ఇప్పటికే గ్రామ పంచాయతీలు అత్యధికంగా గెలిచినటువంటి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలను కూడా త్వరగట్టిన పూర్తి చేయాలనేది కూడా ఆలోచన చేస్తా ఉంది. దాంతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది కూడా ఒక ఇంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తా ఉన్నాము. 300 డివిజన్లుగా విస్తరించింది హైదరాబాద్ నగరం. 610 కిలోమీటర్లు ఉన్నటువంటి హైదరాబాద్ నగరం దాదాపుగా 2000 కిలోమీటర్ల వరకు కూడా విస్తరించినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి జరగాలంటే 3 కార్పొరేషన్లుగా చేయాలనేది కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. మొత్తం మీద ఏదైతే ఫిబ్రవరి 10 తోటి అటు జిహెచ్ఎంసీ కౌన్సిల్ గడువు కూడా ముగియనుంది. ఈ కౌన్సిల్ గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు అంటే విత్ ఇన్ 1 month లో ఏదైతే నిర్వహిస్తారనేది కూడా టాక్ నడుస్తా ఉంది. మొత్తం మీద వరుస ఎన్నికలతోటి ఈ అధికార పక్షం ముందుకెళ్తుందని చెప్పాలి. మన పక్క ఏ ఎన్నికలు వచ్చినా తమదే గెలుపు అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితాను కూడా జనవరి కల్లా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వంశీ. ఇక పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్ లో ఉన్న రేవంత్ సర్కార్ అదే జోరుతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోందని సమాచారం. వచ్చే ఫిబ్రవరి 2వ వారంలోగా వీటిని పూర్తి చేయాలని భావిస్తుంది. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలయ్యే లోపే ఈ ఎన్నికలు పూర్తి చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. జనవరి 3వ వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లలో ఉన్నట్టు సమాచారం. కాగా రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది. అప్పటి నుంచి అవి ప్రత్యేక అధికారుల పాలనలో నడుస్తున్నాయి. ఇక జీహెచ్ఎంసీతో పాటుగా ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.